Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే Students, today we learn about 10th class social studies chapter 3 important questions and answers and quiz also. మరి థర్డ్ చాప్టర్ ఏంటి? ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం మనం. హౌ మెనీ సెక్టార్స్ ఆర్ ఎకనామీ ఈజ్ డివైడెడ్ ఇంటూ. మనకి ఆర్థిక రంగము అనేది, ఆర్థిక వ్యవస్థ అనేది ఎన్ని రంగాలుగా విభజించబడింది? ఎకానమీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 సెక్టార్స్. ఆర్థిక వ్యవస్థ అనేది 3 రంగాలుగా విభజించబడింది. వాట్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టార్? మరి అందులో ఫస్ట్దైన అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ ప్రైమరీ సెక్టార్ అని కూడా అనొచ్చు మనం. అంటే ఏంటి? వేర్ నేచర్ హ్యాస్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అగ్రికల్చర్. వేర్ నేచర్ హ్యాస్ ఏ డామినెంట్ రోల్ అంటే ప్రకృతి మెయిన్ పాత్ర పోషిస్తుంది ఎందులో? ఉత్పత్తి తయారవటంలో. అలాంటి దాన్ని మనం వ్యవసాయ రంగము లేదా ప్రాథమిక రంగము అంటాం. వాట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్? అంటే మనుషులు తయారు చేసే ప్రాసెస్ ఏంటిది అంటున్నాడు. దాన్నే మనము సెకండరీ సెక్టార్ ఆర్ ఇండస్ట్రియల్ అని కూడా అనుకోవచ్చు. వేర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై పీపుల్ యూజింగ్ టూల్స్ ఆర్ మిషన్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అంటే వస్తువులు తయారు చేయటంలో, ప్రొడక్షన్లో మిషన్స్ టూల్స్ యూజ్ చేయటంని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటారు. దీన్నే మనకి ద్వితీయ రంగము అంటారు. ఫస్ట్ వన్ని అగ్రికల్చర్ సెక్టార్ని ప్రాథమిక రంగము అంటారు, ప్రైమరీ సెక్టార్. ఇది మనకి సెకండరీ సెక్టార్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. వాట్ ఈజ్ సర్వీస్ సెక్టార్? యాక్టివిటీస్ దట్ do not directly produce a good but provide services are called service activities. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎవరు కూడా మనకి ప్రొడక్షన్ అనేది తయారు చేయరు, అంటే వాళ్ళు చేసే సర్వీస్లోనే ప్రొడక్షన్ ఉత్పత్తి అవుతుంది అని చెప్తున్నాడు. అలాంటి దాన్ని మనం సర్వీస్ సెక్టార్ అంటాము. అంటే సేవా రంగము, టెరిటరీ అని కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిఫైన్ జీడిపి. టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ జీడిపి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే మనము జీడిపి అంటాము. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ జీడిపి రికార్డ్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. మనకి జీడిపి అనేది మార్కెట్లోని అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని కూడా చెబుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ఇంటర్మీడియటరీ గూడ్స్? ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే ఏంటి అంటే ద గూడ్స్ నాట్ బీయింగ్ యూజ్డ్ డైరెక్ట్లీ బై ద కన్జ్యూమర్ ఆర్ కాల్ ఇంటర్మీడియరీ గూడ్స్. అంటే ఈ ఇంటర్మీడియరీ గూడ్స్ అంటే ఏంటి అంటే మనము డైరెక్ట్గా, కన్జ్యూమర్ అంటే మనం వినియోగదారులు, వస్తువులు కొనుక్కునే వాళ్ళం, డైరెక్ట్గా మనం యూజ్ చేయడానికి ఉపయోగపడవు. అంటే ఫైనల్ గూడ్ తయారీలో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ, రైస్ అండ్ హస్క్. అంటే ఇక్కడ మనకి ప్యాడీ అంటే వరి నుంచి మనకి వరి తినేలేం కదా మనం, వరి నుంచి మనము రైస్ చేసుకుంటాము. బియ్యము నుంచి తర్వాత నూక వేరు చేస్తారు, పొట్టు వేరు చేస్తారు. హస్క్ అంటే పొట్టు. ప్యాడీ నుంచి వరి నుంచి రైస్ని మనకి పొట్టుని వేరు చేస్తారు. ఈ రైస్తో మనము అన్నం వండుకుంటాము, లేదా దోశలు వేసుకుంటాం, ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటాం, ఏదైనా యూజ్ చేస్తాం. హస్క్నేమో మంటలకి ఉపయోగిస్తారు. వాట్ ఆర్ ఫైనల్ గూడ్స్? ద గూడ్స్ బీయింగ్ యూజ్డ్ డైరెక్ట్లీ బై ద కన్జ్యూమర్ ఆర్ కాల్డ్ ఫైనల్ గూడ్స్. ఇక్కడ మనం డైరెక్ట్గా కన్జ్యూమర్, వినియోగదారుడు డైరెక్ట్గా యూజ్ చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫైనల్ గూడ్స్ అంటున్నారు. మనం పెన్నులో రీపులు యూజ్ చేసిన తర్వాత రాసేసి పడేస్తాం కదా, ఇంకా అది మనకు ఫైనల్ అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ ఫైనల్ గూడ్స్ ఈజ్ ఇడ్లీ ఆర్ దోశ. ఇంక ఇడ్లీ దోశతో మనం ఏం చేయలేం, తింటాం, అయిపోతుంది, కాబట్టి దట్ ఈస్ ద ఫైనల్ గూడ్స్. రమేష్ లైవ్స్ ఆన్ టైలరింగ్. అండర్ విచ్ ఆక్యుపేషనల్ సెక్టర్ ఈజ్ వర్కింగ్? తను టైలరింగ్ అంటే మిషన్ కుట్టుకొని బతుకుతున్నాడు. సో అది ఏ సెక్టార్ కిందకు వస్తుంది? ఈ ఆక్యుపేషన్, అతను వృత్తి అనేది మనకి సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది. ప్రైమరీ సెక్టార్ కిందకు వచ్చేది ఏంటంటే అగ్రికల్చరు, ఫిషింగు, మైనింగు, ఫారెస్టరీ, ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి కోళ్ళ పెంపకం వచ్చి, లేకపోతే పశువుల పెంపకం, ఇవన్నీ ఏవైనా సరే
మనకి ప్రాథమిక రంగం కిందకు వస్తాయి. సెకండరీ అంటే ఇండస్ట్రీస్, పరిశ్రమలు, వీటన్నిటి గురించి కూడా. ఈ థర్డ్ అనేది సర్వీస్ సెక్టార్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసే సర్వీస్ ఏదైతే ఉందో అవన్నీ. అంటే మనకి టైలరింగ్ చెప్పుకోవచ్చు, అదేవిధంగా మనకి కొరియరు, కాల్ సెంటర్స్, టెక్నాలజీ యూస్ చేయటం, ఆస్ట్రోనాయిడ్స్, ఈ టీచర్స్, డాక్టర్స్, ఈ ప్రతి వర్క్ కూడా మన సర్వీస్ సెక్టర్. ఎంప్లాయీస్ ఎక్కువగా చేసేదంతా సర్వీస్ సెక్టర్. ఎక్స్పాండ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. వాట్ గూడ్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ ద ఫినిష్డ్ గూడ్స్. మనము వస్తువులను పూర్తిగా తయారు చేయడానికి ఉపయోగించే మధ్య రకం వస్తువులు ఏవి అని అడుగుతున్నాడు. వాటిని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారనమాట. మాధ్యమిక వస్తువులు, అంతిమ వస్తువులు తయారీకి ఉపయోగపడే వస్తువులు ఏవి అంటే మాధ్యమిక వస్తువులు. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూడండి. హౌ ఈజ్ సర్వీస్ సెక్టర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్టార్స్. ఈ సర్వీస్ సెక్టర్ అనేది మిగిలిన వాటితో మరి డిఫరెంట్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా వస్తువుని మనం తయారు చేయట్లేదు అని అనుకుంటున్నాం కదా, ప్రొడ్యూస్ చేయట్లేదు అనుకుంటున్నాం కదా. మరి ఏంటి ఆ డిఫరెంట్ అంటే ప్రైమరీ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ప్రొడ్యూస్ గూడ్స్ బట్ ద సర్వీస్ సెక్టర్ డస్ నాట్ ప్రొడ్యూస్ గూడ్స్. సర్వీస్ సెక్టర్ హెల్ప్స్ అదర్ సెక్టర్ ఇన్ ప్రొడక్షన్. ప్రైమరీ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది వస్తువులను డైరెక్ట్గా తయారు చేస్తుంది, కానీ సర్వీస్ సెక్టార్ అనేది వస్తువులను డైరెక్ట్గా తయారు చేయదు. సర్వీస్ సెక్టార్ హెల్ప్స్ అదర్ సెక్టార్ ఇన్ ప్రొడక్షన్. ఈ సర్వీస్ సెక్టార్ అనేది అంటే సేవా రంగం అనేది మిగిలిన 2 రంగాలకు ఉత్పత్తిలో సహాయపడుతుంది, సేవ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ప్రొవైడ్ మనీ టు బై మిషన్స్. ఈ బ్యాంకు మనకి ప్రొవైడ్ చేస్తుంది ఏంటి, మనీ ఇస్తుంది కదా బ్యాంకు, మనం మిషన్స్ కొనుక్కోవడానికి. అంటే మిషన్స్ అనేవి మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ కిందకు వస్తుంది, వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 మనకి ఉపయోగపడాలి అంటే బ్యాంక్స్ మనకి లోన్ ఇస్తాయి అన్నమాట. అదేవిధంగా ట్రాక్టర్స్ హెల్ప్ ద ఫార్మర్స్ టు టిల్ ద ల్యాండ్. మనకి పొలం దున్నుకోవడానికి, రైతులు వ్యవసాయాన్ని పండించడానికి ట్రాక్టర్స్ అనేవి హెల్ప్ చేస్తున్నాయి. ఈ ట్రాక్టర్స్ అనేవి ఒక మిషన్స్, వీటిని మనకి తయారు చేసేది ఇండస్ట్రియల్ సెక్టార్, కానీ బ్యాంకు లోన్ ఇస్తుంటుంది. ఇది మనకి సేవగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ ఇండియా ఇన్ 1972 to 1973 అండ్ ఇన్ 2009 to 10 ఫర్ ఆఫ్టర్ 30, అంటే దట్ ఈజ్ ఆఫ్టర్ 37 years అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 72 నుంచి 73, 2009 నుండి 10 వరకు ఎలా ఈ మధ్యలో అగ్రికల్చర్ ఏ విధంగా చేంజ్ అయ్యింది అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ అనేది మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. చూడండి, వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ దట్ యు అబ్జర్వ్ ఫ్రమ్ ద టేబుల్ అబౌవ్ టేబుల్. అసలు ముందు ఈ టేబుల్ గురించి తెలియాలి. ఇయర్ 1970 to 73 అగ్రికల్చర్. అప్పుడు అగ్రికల్చర్లో పర్సంటేజ్ ఎంత ఉంది? 74% ఉంది. ఇండస్ట్రియల్లో 11%. అంటే వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు 1972, 73లో 74% మంది ఉన్నారన్నమాట. పరిశ్రమల మీద ఆధారపడే వాళ్ళు 11% మంది ఉన్నారు. సర్వీసెస్ అంటే సేవారంగం మీద ఆధారపడే వాళ్ళు 15% మంది ఉన్నారు. 2009 to 10 అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు 53%, ఇండస్ట్రియల్ 22%, సర్వీసెస్ 25%. సో మనకి ఇక్కడ సర్వీస్ సెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఆల్సో ఇంక్రీజ్, బట్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ డౌన్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది అగ్రికల్చర్ సెక్టార్లో డౌన్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు బట్టి కింద ఆన్సర్ రాద్దాం మనం. వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ దట్ యు అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్. నువ్వు అబ్జర్వ్ చేసింది మెయిన్ ఆ టేబుల్లో ఏంటి అని అడుగుతున్నాడు. ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ డిక్రీజ్డ్. అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉద్యోగం చేసేవాళ్ళు తగ్గిపోయారు. బట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సెకండరీ అండ్ సర్వీస్ సెక్టార్ ఈజ్ ఇంక్రీజ్డ్. సెకండరీ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ నుంచి ఉద్యోగం చేసే వాళ్ళ శాతం అనేది పెరిగింది. నెక్స్ట్, ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ రీడ్ బిఫోర్ డిస్కస్ వాట్ కుడ్ బి సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దీస్ చేంజెస్. మరి ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి ఎందుకని ఈ చేంజ్ అనేది వచ్చింది అంటున్నాడు. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ సో దట్ వర్కర్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ షిఫ్ట్ టు అదర్ సెక్టార్స్. గవర్నమెంటు చాలా ఇంప్లిమెంటేషన్ చేసింది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో దాంతో సర్వీస్ సెక్టార్ని డెవలప్ చేయటం, ఇండస్ట్రియల్ గురించి డెవలప్ చేయడం జరిగితే, అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా డెవలప్ చేసింది. సో దాంతో అగ్రికల్చర్ నుంచి
అంటే ఇక్కడ మిషన్స్ వచ్చేసినాయి కాబట్టి ఆ మిషన్స్ తయారీకి ఆ సర్వీస్ సెక్టార్కి అనేది జనాలు ఎక్కువ మంది కూడా షిఫ్ట్ అయిపోవడం జరిగింది. సో సర్వీస్ సెక్టార్ని ఎక్కువగా డెవలప్ చేయడంతో మనకి ఇప్పుడు అంతా టెక్నాలజీ యూస్ చేస్తున్నాం కదా, అదంతా కూడా మరి సర్వీసే కదా. సో ఎంప్లాయ్మెంట్ అంతా ఎంప్లాయీస్ అంతా కూడా అటు షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. ఐడెంటిఫై ద పిక్చర్స్ టు విచ్ సెక్టర్ దే బిలాంగ్. ఇక్కడ మనకి 3 పిక్చర్స్ ఉన్నాయి. అవి ఏది దే సెక్టార్కి చెందింది. ఫస్ట్ మనకి పొలంలో నాటుతున్నారు అంటే దాన్ని ఏ సెక్టార్కి చెందిందంటే మనము ఫార్మింగ్ కాబట్టి అది మనకి అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టర్. కింద మైనింగ్ కూడా మనకి అగ్రికల్చర్ సెక్టారే అవుతుంది. తర్వాత సెకండ్ పిక్చర్ చూసినట్లయితే మనకి కాల్ సెంటర్, అది మనకి సర్వీస్ సెక్టార్ అవుతుంది. మనము థర్డ్ పిక్చర్ కనుక చూసినట్లయితే 3 పర్సన్స్ ఏం చేస్తున్నారు, అవి ఏదో సమ్ వర్క్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది మనుషులు తయారు చేసేది కాబట్టి మ్యాన్మేడ్ కాబట్టి అది మనకి సెకండరీ సెక్టర్ అనమాట. సో పీపుల్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్ అండ్ మైన్ బిలాంగ్ టు ప్రైమరీ సెక్టర్. ద మ్యాన్ హూ ఈజ్ సిట్టింగ్ బిలాంగ్స్ టు సర్వీస్ సెక్టర్. ద 3 పీపుల్ ఆర్ బిలాంగ్ టు సెకండరీ సెక్టర్. ఈ విధంగా మనకి మీ సొంత మాటల్లో వీటికి ఆన్సర్స్ రాసుకోవచ్చు. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అండర్ ఎంప్లాయ్మెంట్? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఫ్రమ్ ద అర్బన్ అండ్ రూరల్ ఏరియా. అంటే అసలు అండర్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, నువ్వేం అర్థం చేసుకున్నావు? ఇది మనకి ఇంపార్టెంట్ ప్రశ్న, టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన ప్రశ్న. నువ్వేం అర్థం చేసుకున్నావు, ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వు. అంటే ఒకటి అర్బన్కి సంబంధించింది, ఇంకొకటి రూరల్ ఏరియాలో అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూద్దాం. వెన్ పీపుల్ ఆర్ వర్కింగ్ లెస్ దాన్ దేర్ పొటెన్షియల్. అంటే ప్రజలకి వర్క్ చేసే సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అంత సామర్థ్యానికి తగిన విధంగా వర్క్ దొరకకపోవటం, పని లేకపోవటం, దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగము అని అంటారు. మనకి అల్ప ఉద్యోగిత అని కూడా అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. దాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగిత, డిస్కస్డ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అదే మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే పని దొరకకపోవటం, అల్ప ఉపాధి. ఫర్ ఎగ్జాంపుల్ 1 hectare ల్యాండ్ గివ్స్ వర్క్ ఫర్ 10 members. మనము ఒక హెక్టార్ భూమిలో వర్క్ చేయాలంటే 10 మంది సరిపోతారు. కానీ ఇఫ్ 15 members ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ల్యాండ్, కానీ 15 మంది వచ్చి అక్కడ పని చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ 5 members ఆర్ ఇన్ అండర్ అన్ ఎంప్లాయ్మెంట్. సో వాళ్ళందరూ కూడా ఇంకొక పని చేసుకోవచ్చు, ఇంకో పని చేస్తే ఇంకొక 1/2 hectare వరకు జరిగిపోద్ది, కానీ అక్కడ పని లేదు. సో 10 మంది చేసే పనిని 15 మంది చేస్తున్నారు. సో దాన్నే మనం అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అర్బన్ ఏరియాస్ కనుక మనం చూసినట్లయితే మోర్ దాన్ రిక్వైర్డ్ వర్కర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ బీడీ మేకింగ్ ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. అక్కడ రోజుకి 10 మంది చేస్తే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు సరిపోద్ది, కానీ ఒకరోజు 20 మంది 15 మంది వచ్చి అక్కడ కూడా ఎక్కువ మంది బీడీ మేకింగ్లో కానీ ఇట్లా ఎక్కడైనా సరే ఎక్కువ మంది పని చేస్తారు. ఉన్న పని చేయాల్సిన వాళ్ళకన్నా ఎక్కువ మంది చేస్తే వీళ్ళకి చేసే సామర్థ్యం అనేది ఉన్నప్పటికీ కూడా పని లేని పరిస్థితినే అల్ప ఉద్యోగిత లేదా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. దాన్ని డిస్కస్డ్ ఎంప్లాయ్మెంట్ అంటారు, అండర్ ఎంప్లాయ్మెంట్. ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ లెసన్ నుంచి ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి జీడిపి బై అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ ఏ విధంగా పెరిగింది అనేది ఒక గ్రాఫ్ ద్వారా ఇచ్చాడు. సో ఈ పిక్చర్ని మనం బాగా అబ్జర్వ్ చేసి ఈ ప్రశ్నలకు ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలే అడగొచ్చు, ఇంకా వేరే మిమ్మల్ని ప్రశ్నలు కూడా అడగొచ్చు. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 1972 to 73. మనకి 1972-73 మధ్యకాలంలో ఏ సెక్టార్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ని ఉత్పత్తి చేసింది? ఏ సెక్టార్ మనకి చూసినట్లయితే బ్లూ కలర్లో ఉన్నది మనకి అగ్రికల్చర్ సెక్టార్, సెకండ్ వన్ ఇండస్ట్రీ మనకి ఎల్లో కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉన్నది మనకి సర్వీస్ సెక్టార్. సో 1972-73లో చూసినట్లయితే ఎక్కువగా అగ్రికల్చర్ మాత్రమే ప్రొడక్షన్ ఉత్పత్తి చేసింది. సో ఇక్కడ ఆన్సర్ అగ్రికల్చర్, ప్రాథమిక రంగము లేదా వ్యవసాయ రంగము. విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 2009-10. మరి 2009-10కి ఏది ఎక్కువ ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తుంది? మనకి ఏది ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది? సర్వీస్ సెక్టార్. చూడండి గ్రీన్ కలర్ చాలా ఎక్కువగా ఉంది కదా. సో అందుకని అది మనకి ప్రొడక్షన్ అనేది సర్వీస్ సెక్టార్లో పెరిగింది. హౌ మెనీ టైమ్స్ ఇంక్రీజ్డ్ ద జీడిపి ఇన్ ఇండియా బిట్వీన్ 1972 to 73 and 2009 to 10.
ఈ మనకి 1972 నుంచి 72 టు 73 నుంచి 2009-10 వరకు ఈ ప్రొడక్షన్ జీడిపి అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ మనం చూసినట్లయితే టోటలు 5,83,000 సమ్ ఉంది కదా, అది మనకి ఇంక్రీజ్ అయ్యి 45 lakhs అయింది. అంటే మనకి ఏమవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 8 టైమ్స్ అంటారు, ఎగ్జాక్ట్లీ అయితే 7.7 టైమ్స్. విచ్ సెక్టార్ రికార్డెడ్ మోర్ గ్రోత్ రేట్, ఏది బాగా రికార్డెడ్గా పెరిగిపోయింది? సో సర్వీస్ సెక్టార్. విచ్ సెక్టార్ రికార్డెడ్ లో గ్రోత్ రేట్, తక్కువగా బాగా రికార్డ్ అయింది ఏది, తక్కువగా పెరిగినట్టు? సో అగ్రికల్చర్ సెక్టార్. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డూ యూ థింక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ ప్రైమరీ, సెకండరీ అండ్ సర్వీస్ సెక్టార్ ఈజ్ యూజ్ఫుల్? అంటే ఈ ఎకనామిక్స్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక వ్యవస్థని ఈ విధంగా 3 రంగాలుగా మనం డివైడ్ చేయటం అవసరమా? ఒకవేళ అవసరమైతే ఎందుకు అన్నట్టుగా ఈ ప్రశ్న ఉంది. చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకానమీ ఇంటూ ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ సెక్టార్ ఈజ్ యూజ్ఫుల్. వై? బికాస్ హౌ మచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఎంత వస్తు సేవలు ఉత్పత్తి అవుతున్నాయి అనేది మనకు తెలియాలన్నా, హౌ మనీ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఈచ్ సెక్టార్, ఒక్కొక్క సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారని తెలుసుకోవాలి. ద షేర్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ జీడిపి, ఒక్కొక్క సెక్టార్ నుంచి ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది. టు ప్రిపేర్ ద బడ్జెట్ ఆఫ్ ద నేషన్, ఇది మనకి మనకి నేషనల్ బడ్జెట్ వేస్తాం కదా, మనకి బడ్జెట్ వేసుకుంటాం కదా, సెంట్రల్ బడ్జెట్, ఈ బడ్జెట్ వేయటానికి ఉపయోగపడుతుంది. టు ఫైండ్ అవుట్ ద ఏరియాస్ టు బి డెవలప్డ్, అంటే ఎక్కడ ప్రొడక్షన్ తక్కువ ఉందో ఆ ఏరియాని మనం డెవలప్ చేయడానికి ఇక్కడ మనకి అవి గుర్తించడానికి అవకాశం ఉంటుంది. షిఫ్టింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ వన్ సెక్టర్ టు అదర్ సెక్టార్, ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ పెరుగుతూ ఉంటే జనాభాను కూడా వేరే సెక్టార్కి ఏదైతే డెవలప్ అవ్వాలని మనం అనుకుంటున్నామో ఆ డెవలప్ అయ్యే సెక్టార్కి జనాభాని షిఫ్ట్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి? ఈ విధంగా డివైడ్ చేసుకొని మన ఆర్థిక వ్యవస్థని చూస్తుంటేనే ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. టు ప్రిపేర్ ప్రోగ్రామ్స్ ఫర్ అండర్ ఎంప్లాయ్మెంట్, ఈ అండర్ ఎంప్లాయ్మెంట్కి ఏం చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుందని చూడాలి. టు సెట్ ద గ్రోత్ రేట్ అండ్ డెవలప్మెంటల్ గోల్స్, సో ఈ విధంగా మన అభివృద్ధికి సంబంధించినవి ఇంప్రూవ్మెంట్ చేయటం కోసం ఈ విధంగా మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ని 3గా డివైడ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ విధంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. వాట్ స్టెప్స్ ఆర్ టు బీ టేకెన్ టు కంట్రోల్ అండర్ ఎంప్లాయ్మెంట్, మరి ఈ అండర్ ఎంప్లాయ్మెంట్కి ఏ విధమైన స్టెప్స్ మనం తీసుకోవచ్చు? ఇఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ఫార్మ్డ్ లోకలీ ద సర్ప్లస్ లేబర్ విల్ షిఫ్ట్ టు ఫ్యాక్టరీస్, ఎప్పుడైతే లోకల్లో ఇండస్ట్రీలు పరిశ్రమలు ఎక్కువగా మనం స్థాపిస్తూ ఉంటామో దాంతో ఆ అధికంగా ఉన్న లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫ్యాక్టరీస్కి షిఫ్ట్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యి పని చూసుకుంటారు. ఇఫ్ క్రెడిట్స్ ఆర్ ప్రొవైడెడ్ టు డిగ్ బోర్వెల్స్, మనం బావులు తవ్వుకోవటానికి, బోరు బావులు తవ్వుకోవటానికి అప్పులు కనుక ఇస్తూ ఉంటే, రుణాలు ఇస్తూ ఉంటే అదేమవుతుంది? ఫార్మర్స్ విల్ బీ ఏబుల్ టు టేక్ సెకండ్ క్రాప్, మనకి వర్షాకాలం మీద ఆధారపడి ఉన్న దేశం అన్నమాట భారతదేశంలో వ్యవసాయం అనేది. అయితే మనకి రెండో పంట పండాలి అంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలి అంటే లోన్లు ఇస్తే ముందు డబ్బుల కన్నా బావుల్లో నీళ్ళు ఉండాలి. సో ఆ బావులు తవ్వుకోవాలి అంటే మనకి డబ్బులు కావాలి. ఈ మనీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? గవర్నమెంటు రుణాలు ప్రొవైడ్ చేయాలన్నమాట. దాంతో పని అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే రెండో పంట వేస్తాడో అక్కడ మళ్ళీ కార్మికులు అవసరం అవుతూ ఉంటారు. ఇట్ ఇంక్రీజెస్ ద వర్కింగ్ డేస్, దాంతో ఎక్కువ పని దినాలు అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేర్ హౌసెస్, ఎక్కడైతే హౌసెస్ ఉన్నాయో అక్కడికి ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండాలి, అంటే సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉండాలి. ఫార్మర్స్ షుడ్ బి ప్రొవైడెడ్ క్రెడిట్ ఎట్ లో ఇంట్రెస్ట్, ఈ ఫార్మర్స్కి ఇచ్చే రుణాలు అనేవి కొంచెం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ఉండాలి. గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ టైమ్, సకాలంలో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ కూడా గవర్నమెంటు రైతులకి కొంచెం తక్కువ రుణాలతో అందిస్తూ ఉంటే వాళ్ళు సక్రమంగా పంటలు పండించుకోగలుగుతారు. దాంతో ఉపాధి అనేది దొరుకుతుంది. మిక్స్డ్ క్రాపింగ్ అండ్ మల్టిపుల్ క్రాపింగ్ షుడ్ బి ఎంకరేజ్డ్, మిక్స్డ్ క్రాపింగ్ అంటే మనం ఈ మధ్య కొన్ని సినిమాల్లో చూసాము, అంటే ఒకే రకం పంట ఎప్పుడు వేస్తూ ఉంటే మనకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది రాదు. సో మిక్స్ చేస్తూ ఉండాలి, ఒక 2-3 రకాల క్రాపింగ్ ఇలా చేయటం, తర్వాత మల్టిపుల్ అనేక రకాల పంటల్ని కొంచెం ప్లేస్లో ఒక్కొక్కటి పండించడం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, ఎక్కువ పనులు కూడా ఉంటాయి అని చెప్పేసి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఆన్సర్.
నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో ఈ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనేది మనకి ఇంపార్టెంటే. దీని నుంచి 1 or 2 మార్క్స్, 4 మార్క్స్ లేదా 8 మార్క్స్లో కూడా ఈ విధంగా అడగొచ్చు. ఇక్కడ ఉన్న మీరు ఈ 10 పాయింట్స్ని ఒక ఐడియాగా చదివి ఉంటే ఎన్ని పాయింట్స్ అవసరమో ప్రశ్నకు తగ్గట్టుగా మీరు రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఆర్గనైజ్డ్ సెక్టర్ చూద్దాము. ఆర్గనైజ్డ్ సెక్టర్ రిఫర్స్ టు ద వర్కింగ్ ప్లేసెస్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఆర్ రెగ్యులర్. ఏమంటున్నాడు, రెగ్యులర్గా ఉంటుంది, అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, సేఫ్టీ కూడా ఉంటుంది. రిఫర్స్ టు ద వర్కింగ్ ప్లేసెస్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఆర్ రెగ్యులర్. అక్కడ మనకి కండిషన్స్తో రెగ్యులారిటీ అనేది ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ రిఫర్స్ టు ద వర్కింగ్ ప్లేసెస్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇర్రెగ్యులర్. అక్కడ పని రోజు ఉండాలనేమీ లేదు, మనకు ఆ పనులు ఉన్న రోజు పిలుస్తారు, లేని రోజు పిలవరు. ఇక్కడ మాత్రం రెగ్యులర్గా మనం వెళ్తూనే ఉంటాం. దే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వేజెస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, షాప్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ యాక్ట్. అంటే ఇక్కడ అంతా వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ అవన్నీ ఫాలో అవుతారనమాట ఆర్గనైజ్డ్ సెక్టార్లో. దే ఇగ్నోర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీళ్ళు ఆ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం కష్టం, వాళ్ళు ఫాలో అవ్వరు అనమాట అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో. మూడోది గవర్నమెంట్ సెక్టర్ అండ్ బిగ్ ఇండస్ట్రీస్ కమ్ అండర్ దిస్. దీనికి ఎందుకు ఏమొస్తాయి, గవర్నమెంట్ రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, అంటే గవర్నమెంట్ మరియు అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా దీనికి ఎందుకు వస్తాయి అన్నమాట, ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి. మనకి థర్డ్ వన్ ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కమ్ అండర్ దిస్. అగ్రికల్చర్ వ్యవసాయ రంగము, నేను పనిలో పెట్టుకుంటానని మనం హామీ ఇవ్వలేం కదా. సో కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఎన్ని రోజులు పని ఉంటే అన్ని రోజులు జరుగుతుంది. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనకి షూ మేకింగు, లేకపోతే బీడీ తయారీ, ఇలాంటి చిన్న చిన్న చేనేత పరిశ్రమలు, ఇలాంటివన్నిటిలో కూడా పని ఉన్నప్పుడే వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వర్కర్స్ హ్యావ్ పెయిడ్ లీవ్స్ అండ్ హాలిడేస్. వాళ్ళకి హాలిడేస్లోనూ లీవులు పెట్టుకున్నప్పటికీ కూడా కొన్ని లీవులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అమౌంట్ హాలిడేస్లో కూడా పే చేస్తారు. మరి వర్కర్స్ హ్యావ్ నో పెయిడ్ లీవ్స్ అండ్ హాలిడేస్, వెళ్ళిన రోజే అమౌంట్, లేకపోతే పస్తులు అనమాట, ఏమో డబ్బులు ఉండవు. దే ఆర్ పెయిడ్ హై. సో ఇక్కడ శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ పెయిడ్ లో, ఇక్కడ రోజువారీ కూలీలాగా ఉంటాయి అన్నమాట. దే హ్యావ్ మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్. ఇక్కడ ఎంప్లాయీస్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళ హాస్పిటల్లో చూయించుకుంటే వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఫెసిలిటీస్ కలిగిస్తారు, అంటే అమౌంట్ తిరిగి రిఫండ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు దే హ్యావ్ నో మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్. ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న ఇండస్ట్రీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే కన్స్ట్రక్షన్లో ఏమైనా వాళ్ళకి ఇంజూర్ అయినప్పటికీ కూడా వాళ్ళ సొంత ఖర్చులతోనే వాళ్ళు మెడికల్ చూయించుకోవాలి తప్ప, ఎప్పుడైనా ఫ్యాక్టరీ యజమాని ఏదో కొంచెం దయదలిచి ఇస్తే తప్పితే ఎటువంటి మెడికల్ ఇన్సూరెన్స్లు అనేవి అక్కడ ఉండవు. దే హ్యావ్ గుడ్ వర్కింగ్ కండిషన్స్. చక్కగా వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట, అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగిస్తారు. దే హ్యావ్ పూర్ వర్కింగ్ కండిషన్స్. ఇక్కడ వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు అనమాట. దే హ్యావ్ ఫిక్స్డ్ అవర్స్, 8 to 4 అని, 9 to 5 అని వీళ్ళకి ఫిక్స్డ్ అవర్స్ వర్క్ ఉంటుంది. ఇక్కడ దే హ్యావ్ నో ఫిక్స్డ్ అవర్స్, వాళ్ళు పని అయ్యే వరకు ఇంకా అక్కడ ఉండాల్సిందే. దే ఆర్ పెయిడ్ ఫర్ ఓవర్ టైమ్. వీళ్ళు కనుక ఎక్కువ టైం వర్క్ చేస్తారనుకో ఓటీ అని ఎక్స్ట్రా అమౌంట్ వేస్తారు. ఇక్కడ ఎక్స్ట్రా పని చేసినప్పటికీ కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఉండదు. దే ఆర్ నాట్ పెయిడ్ ఫర్ ఓవర్ టైమ్. దే గెట్ పెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. వీళ్ళు జాబ్ చేసి 50-60 ఇయర్స్కి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో కొంత ఆ శాలరీ అనేది, ఆ శాలరీలో ఎంతో కొంత అమౌంట్ పెన్షన్ రూపంలో వాళ్ళకి అందిస్తూ ఉంటారు నెల నెల. కానీ ఇక్కడ దే డో నాట్ గెట్ పెన్షన్, వాళ్ళకి ఎటువంటి పెన్షన్ అనేది ఉండదు. ఈ విధంగా మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి మనం ఒకసారి రీడ్ చేస్తే మనం 2 మార్కు 1 మార్కు కూడా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉన్నాయి. అదేవిధంగా ఈ లెసన్ నుంచి మనకి క్విజ్ కూడా మ్యాక్సిమం మీరు ఇప్పుడు విన్న పాఠం నుంచే, విన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా. ఇట్ ఇన్క్లూడ్స్ దోస్ ఎంటర్ప్రైజెస్ వర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్. చూడండి, ఇక్కడ ఏ ఎంప్లాయ్మెంట్లో రెగ్యులారిటీ అనేది ఉంటుంది. చూడండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టారా, ఆర్గనైజ్డ్ సెక్టారా, ప్రైవేట్ సెక్టర్, ఆల్ ద అబోవ్. ఏంటో ఆన్సర్ చూడండి ఒక్కసారి. ఎందులో మనకి టర్మ్స్ కండిషన్స్ ప్రకారం మనకి రెగ్యులారిటీ అది ఉంటుందనుకున్నాం, ఆర్గనైజ్డ్ సెక్టర్. ద ఫాలోయింగ్ ఐటమ్ డస్ నాట్ కమ్ అండర్ ప్రైమరీ సెక్టార్.
ఈ ప్రైమరీ సెక్టార్ కింద ఈ కింద ఉన్న వాటిలో ఒకటి రాదంట. ఏదది? అగ్రికల్చరా, ఫారెస్టరీ, ట్రాన్స్పోర్ట్, మైనింగ్. మీ అందరికీ ఆన్సర్ తెలిసిపోయింది. చెప్పండి ఏంటది? వెరీ గుడ్. ట్రాన్స్పోర్ట్ అనేది మనకి సర్వీస్ సెక్టార్లోకి వస్తుంది. సో ఈ 3 అగ్రికల్చర్కి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. వీటిలో డిఫరెంట్గా ఒకటి ఉంది. ఏంటది? బాస్కెట్ వీవర్, పోటర్, ఆస్ట్రోనాట్, మిల్క్ వెండర్. ఏది డిఫరెంట్గా ఉంది చూడండి. వెరీ గుడ్. బాస్కెట్ వీవర్. ఎందుకు అంటే అది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లోకి వెళుతుంది. మిగిలినవి 3 కూడా మనకి దేని కిందకు వస్తాయి? సర్వీస్ సెక్టార్లోకి వస్తాయి. ఏ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గివెన్. ఫైండ్ ద పర్సన్ హూ బిలాంగ్స్ టు అనార్గనైజ్డ్ సెక్టార్. ఇక్కడ అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ఎవరినో మనం గుర్తించాలంట. చూద్దాం. కృష్ణ వర్క్స్ ఇన్ బ్రిక్ కిల్న్. అంటే అతను ఇటుకలు తయారీ చేసే దగ్గర వర్క్ చేస్తున్నాడు. గోపాల్ వర్క్స్ ఇన్ రైల్వేస్. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూడండి. రమణ వర్క్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సత్య ఈజ్ ఐటీ ప్రొఫెషనల్. అంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వర్క్లే చేస్తున్నారు. మరి అనార్గనైజ్డ్ సెక్టార్లో అంటే టర్మ్స్ కండిషన్స్ లేని, సేఫ్టీ లేని వర్క్ ఇందులో ఏది? ఓకే, కృష్ణ వర్క్స్ ఇన్ బ్రిక్స్ ప్రిపేర్ చేసే అతన్ని మనము అనార్గనైజ్డ్ సెక్టార్ అని అంటాం. మైనింగ్ ప్రైమరీ సెక్టార్. మరి టూరిజం, ఫైండ్ ద రెలవెంట్ వర్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్. చూడండి, టూరిజం ఏ సెక్టార్ అవుతుంది? గుడ్. టెరిటరీ ఆర్ మనకి సర్వీస్ సెక్టార్ అని కూడా అనొచ్చు. ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ అనార్గనైజ్డ్ సెక్టార్ ఇన్ ఇండియా ఈజ్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రజలు అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు? ఇది మీకు బాగా తెలిసి ఉండాలి. 92%, 92%. అంటే రిమైనింగ్ 8% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఆ 8% ప్రొడక్షన్ ఎంత ఉత్పత్తి చేస్తున్నారంటే 50% ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ 92% పనిచేసే అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి కూడా ఎంత ప్రొడక్షన్ ఉత్పత్తి అవుతుంది అంటే అది కూడా 50%. అది మీరు అబ్జర్వ్ చేయండి. నేచర్ హ్యాస్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది సెక్టార్ ఈజ్. మీ అందరికీ ఆన్సర్ బాగా తెలిసిందే, ప్రైమరీ సెక్టార్. విచ్ ఇండికేట్స్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ. ఇది కూడా మనం ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా. జీడిపి. విచ్ సెక్టార్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాపులేషన్. ఎక్కువ మందికి మన భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ కల్పించే సెక్టార్ ఏది? ఇది కూడా మీ అందరికీ బాగా తెలిసిన ఆన్సర్. చూడండి, ప్రైమరీ సెక్టార్. జీడిపి ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ప్రొడ్యూసింగ్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్. ఏమి ప్రొడ్యూస్ చేస్తుంది మరి ఒక సంవత్సర కాలంలో? ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కరెక్టే, కానీ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నాడు. చూడండి, ఆల్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆల్ ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ గూడ్స్ సర్వీసెస్. చూడండి, దీనికి ఆన్సర్ కరెక్ట్గా మనకి ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంక ఇంటర్మీడియట్ అనేది మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం వస్తు సేవల ఉత్పత్తి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్ ఇన్ కంప్యూటింగ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇక్కడ మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏది మనకి లెక్క కట్టరు అని అంటే చూడండి ఇక్కడ సర్వీసెస్ ఆఫ్ ఏ పోస్ట్ మ్యాన్, హౌస్ హోల్డ్ వర్క్స్ డన్ బై ఏ ఉమెన్, సర్వీసెస్ ఆఫ్ ఏ డాక్టర్, సర్వీసెస్ ఆఫ్ ఏ టీచర్. ఈ 3 కూడా మనకి వాటికి అమౌంట్ వస్తుంది, వాళ్ళు చేసే ప్రొడక్షన్ అనేది లెక్క కడతారు. కానీ హౌస్ హోల్డ్ వర్క్స్ డన్ బై ఏ ఉమెన్, ఇంట్లో ఒక గృహిణి చేసే పనులకి ఇక్కడ లెక్క కట్టారని చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టార్. ఇందులో ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన ఒక లక్షణం ఉందంట. ఏంటో చూడండి, అది పెయిడ్ హాలిడేస్, హెల్త్ ఫెసిలిటీస్, నో జాబ్ సెక్యూరిటీ, ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. ఏంటది? అది ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ నో అన్నాడు కాబట్టి ఇది దానికి సంబంధించింది కాదు. ఈవెన్ ఇఫ్ వీ రిమూవ్ ఏ ఫ్యూ పీపుల్ ఫ్రమ్
ప్రొడక్షన్ వర్క్ ద ప్రొడక్షన్ విల్ బీ ద సేమ్. ది సిచ్యువేషన్ ఇది ఏంటి, ఎక్కువ మందిని నువ్వు అక్కడ పని చేస్తున్నారు, అందులోంచి ఒక నలుగురు ముగ్గురు ఫ్యూ తక్కువ మందిని కొంచెం మందిని మనుషుల్ని తీసేసినప్పటికీ కూడా ప్రొడక్షన్లో పెద్దగా ఏం చేంజ్ రాదు. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎక్కువ మంది చేస్తున్నారు అవసరమైన దానికంటే. మరి దాన్ని ఏమంటాము? అండర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ డిస్కస్డ్ ఎంప్లాయ్మెంట్, అల్ప ఉపాధి లేదా ప్రచన్న నిరుద్యోగిత. ఫైండ్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పేర్. చూడండి ఇక్కడ మనకి ఏది రాంగ్ మ్యాచ్? ఉమెన్ అగ్రికల్చర్ సెక్టార్, స్మాల్ యూనిట్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, జాబ్ సెక్యూరిటీ మైనింగ్ సెక్టార్. ఇక్కడ మనకు చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ మైనింగ్ సెక్టార్ అనేది రాంగ్ పేరు. జాబ్ సెక్యూరిటీ మైనింగ్ సెక్టార్లో ఉండదు. డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్ ఇన్. మరి ఈ డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ప్రచన్న నిరుద్యోగిత ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అగ్రికల్చర్లో ఉంటుంది. విచ్ సెక్టర్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్? ఏ సెక్టారు బాగా చూడండి, విచ్ సెక్టర్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. ఉత్పత్తిలో ఎక్కువ మనకి ఏ సెక్టార్ నుంచి పొందుతున్నాము? సర్వీస్ సెక్టార్. విచ్ సెక్టార్ డు నాట్ ప్రొడ్యూస్ డైరెక్ట్లీ? ఏ సెక్టార్ నుంచి ప్రొడక్షన్ అనేది డైరెక్ట్గా రాదు అంటే సర్వీస్ సెక్టార్. విచ్ సెక్టార్ ఇన్క్లూడ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్? ఇక్కడ మనకి ఇన్క్లూడ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే చేతి వృత్తులు, ఎవరికి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఏ సెక్టార్లో ఉంటారు ఎక్కువగా? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే మిగిలినవన్నీ కూడా ఎక్కువగా ఇండస్ట్రీ సర్వీస్ అంటే వేరే చోట వర్క్ చేయడం, ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటేనేమో అన్ని పెద్ద పెద్దగా వర్కులు కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నా కూడా పెద్దది కాబట్టి, ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే వాళ్ళు చేతి వృత్తులు అవన్నీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. ఫీమేల్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ మోర్ ఇన్. మనం ఇందాక మ్యాచింగ్లో కూడా చూసాము. ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఫీమేల్ వర్కర్స్? అగ్రికల్చర్, వ్యవసాయ పనుల్లో ఎక్కువ మంది స్త్రీలు మహిళలు చేస్తున్నారనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్. గ్రూప్ 1లో ఫైనాన్స్, వెటర్నరీ యాక్టివిటీస్ ఉన్నాయి. గ్రూప్ బిలో జీడిపి, కమ్యూనిటీ సర్వీసెస్, బ్యాంకింగ్, రైల్వేస్. ఫైనాన్స్ మనకి ఏంటి ఫైనాన్స్ ఇచ్చేది ఇందులో? నెక్స్ట్ వెటర్నరీ యాక్టివిటీస్, ఇవి మనకి మిగిలిన జీడిపి, కమ్యూనిటీ సర్వీసెస్, బ్యాంకింగ్, రైల్వేస్తో దేంతో మ్యాచ్ అవుతుంది చూడండి. ఇవి 1కి సి అన్నాడు అంటే ఫైనాన్స్ మనకి బ్యాంకింగ్ అయినప్పుడు, వెటర్నరీ యాక్టివిటీస్ అనేది మనకి కమ్యూనిటీ సర్వీసెస్. 2కి బి, ఇవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే సర్వీసెస్ సెక్టార్ని మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, అందులో మనకి ఇది వస్తుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.